నీ బిజినెస్ లో కానీ అదోనాయ్ ఒక ఓనర్ గా ఉంటే, నీ ఫ్యామిలీలో అదోనాయ్ ఒక ఓనర్ గా ఉంటే, నీ యొక్క స్టడీస్ లో అదోనాయ్ ఓనర్ గా ఉంటే, విత్ ఇన్ నో టైమ్ ఒక ఉన్నత స్థాయిలో దేవుడిని తీసుకొని వెళ్తాడు. చప్పట్లో ఒకసారి ఒక బస్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు డ్రైవర్. వెనకాల ప్యాసింజర్స్ అంతా కూర్చొని ఉన్నారు. చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉన్నాడు ఆ బస్ డ్రైవర్. భయంకరమైన ఫాస్ట్ వెళ్తా ఉన్నాడు. ఆ ఫాస్ట్ కి లోపట ఉన్న ప్యాసింజర్లు అంతా గడగడ గడగడగడ వణికిపోతూ ఉన్నారు. ఇక అందరు ప్యాసింజర్స్ లేచి, డ్రైవర్ సాబ్ మమ్మల్ని చంపాలనుకుంటున్నావా, ఏంటిదా డ్రైవింగ్ అంటే, డ్రైవర్ అంటున్నాడు, నేను ఎట్లా డ్రైవింగ్ చేయాలో నాకు తెలుసు. ఇంత ఫాస్ట్ గా వెళ్తుంటే వెనకాల ఒక 10 years 12 years బాయ్ మంచి వెనకాల టెడ్డీ బేర్తో ఆడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటా ఉన్నాడు, జాయ్గా ఉన్నాడు. ఈ డ్రైవింగ్ కి ఈ ప్యాసింజర్లు మాత్రం గడగడ గడగడగడ వణికిపోతున్నారు. ఆ బాబు మాత్రం చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇక ఆ డ్రైవర్కి చెప్పవలసినంత కూడా చెప్పి చివరికి బాబుని చూస్తే అందరూ భయపడుతున్నారు, కానీ ఈ బాబు మాత్రం భయపడటంలే. మంచిగా ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఓ హల్లెలూయా అంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ప్యాసింజర్లు అందరూ వచ్చి, బాబు ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడు, ఈ బస్సు కానీ లోయలో నుంచి పడితే అందరం చనిపోతాం, మేమందరం ఎప్పుడు గమ్యం వస్తుందా అని గడగడ గడగడగడ వణుకుతుంటే నువ్వు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నావు, ఎందుకు కారణం ఏంటిదంటే, ఆ బాబు అన్నాడు, ఆ డ్రైవర్ ఎవరో కాదు కానీ మా డాడీ అన్నాడు. మా డాడీకి తెలుసు వెనకాల నేను కూర్చున్నానని, మా డాడీకి తెలుసు వెనకాల నా కొడుకు ఉన్నాడని. అంత ఈజీగా బస్సుని లోయలో పడేయడు. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దాకా ఎలోహిం దగ్గర నువ్వు ఆగిపోయినావు నాన్న, నువ్వు యెహోవా దగ్గర నువ్వు ఆగిపోయినావు. కానీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఈరోజు నువ్వు ఏ అనుభవంలోకి వెళ్ళబోతున్నావు అంటే అదోనాయ్ అనుభవంలో. సెకండ్ తీసుకొని చెప్పండి, నేను అదోనాయ్ అనుభవంలోకి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. అదోనాయ్ అంటే మన యజమానుడు ఎవరు అంటే చెప్పాలా, ఆ యేసయ్య మన యజమానుడు. మన యజమానుడు కానీ మనతోనుంటే ఆ యజమానుడు మనకి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కంపెనీకి నేను వెళ్ళినాను. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేసినాడంటే, పాస్టర్ గారు ఈ ఆఫీస్ రూమ్లో దయచేసి నా ఆఫీస్, నా యొక్క బిజినెస్ అంతా కూడా ఎన్లార్జ్ కావటానికి దయచేసి ప్రార్థన చేయండి అని ఆ ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ కాగానే ఆ ఆఫీస్ రూమ్లో పెద్ద బోర్డు ఉన్నది. ఏమని ఉన్నదంటే, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను షాక్ అయిపోయినాను. ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఈ వాచ్ నేనేమంటానంటే, ఈ వాచ్ నీ సొంతం అంటనా? ఈ వాచ్ ఎవరిది? నాది కాబట్టి నా సొంతం అంటాను. అందుకని దావీదు కూడా యెహోవా నా కాపరి అంటున్నాడు, యెహోవా నా సొంతం అంటున్నాడు, యెహోవా నా యజమానుడు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనేక కుటుంబాలలో శాపం అనేది, పోరాటాలనేటి, నష్టాలనేటి, వ్యతిరేకతలనేటి సంభవించడానికి కారణం ఏంటిదంటే, చాలా మందికి డబ్బు
డబ్బు అదోనాయిగా మారిపోతూ ఉన్నది, వారి జ్ఞానమే అదోనాయిగా మారిపోతున్నది, వారి తెలివి అదోనాయిగా మారిపోతున్నది, వారి చరాస్తులు స్థిరాస్తులు అదోనాయిగా మారిపోతున్నారు. కానీ ఈ రాత్రి నీ కంపెనీ, నీ యొక్క కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితం విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, ప్రతి దాంట్లో కూడా నీ డబ్బు కాదు, నీ జ్ఞానం కాదు, నీ పలుకుబడి కాదు, నీ స్నేహితులు కాదు, నీ చరాస్తులు కాదు, నీ స్థిరాస్తులు కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభు అదోనాయిగా ఉంటాలా. నీ డబ్బు నీకు యజమానుడిగా ఉన్నంత కాలం నువ్వు దీవించబడవు. అందుకనే ఇర్మియా గ్రంథంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడతాడట, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడతాడట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడతాడట. మనం ఎవరిని బట్టి అతిశయపడాలంటే మన యేసయ్యను బట్టి అతిశయపడాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు నీ కుటుంబంలో ఆ భయంకరమైన పోరాటం సంభవిస్తున్నది? కారణం ఏంటిదంటే నీ కుటుంబానికి కాపరి, నీ కుటుంబానికి యజమానుడు నీ డబ్బుగా నువ్వు భావిస్తున్నావు, నీ జ్ఞానముగా నువ్వు భావిస్తున్నావు, నీ చదువుకున్న నీ డిగ్రీలు నీకు యజమానుడిగా అయిపోయినాయి, నీ చరాస్తులు స్థిరాస్తులు నీకు యజమానుడిగా అదోనాయిగా మారిపోయినాయి. డబ్బు నీకు యజమానుడిగా ఉంటే ఒక దినమున నువ్వు నష్టపోతావు, నీ జ్ఞానము నీకు యజమానుడిగా ఉంటే ఒక దినమున నువ్వు నష్టపోతావు. ప్రజలు నిన్ను వెంబడిస్తున్నారు కదా, ప్రజలు ఉన్నంత కాలం నాకు ఎటువంటి కొదవ లేదని ప్రజలపై నువ్వు ఆధారపడ్డావంటే ప్రజలు ఒక దినమున నిన్ను దెబ్బ కొడతారు. డబ్బు ఉన్నంత కాలం ప్రజలు నిన్ను వెంబడిస్తారు, పలుకుబడి ఉన్నంత కాలం ప్రజలు నిన్ను వెంబడిస్తారు. నీవు గాని సమస్తము కోల్పోతే ఏ వ్యక్తి కూడా నిన్ను వెంబడించడు. హల్లెలూయా. మనం దేనిని బట్టి అతిశయించొద్దు, కానీ మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే మన యజమానుడైన యేసయ్యను బట్టి అతిశయించాలా. నీ గృహానికి యజమానుడు ఎవరు అంటే ఆ నజరేయుడైన యేసు. ఒకవేళ నీ కుటుంబంలో ఈ రోజు దాకా 5గురు ఉన్నారు అంటే ఈ రాత్రి నుంచి ఒక 6వ వ్యక్తి ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు నుంచి మీ కుటుంబంలో 3 ఉన్నారా, ఈ రాత్రి మీరు ఒక 4వ వ్యక్తితో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రియల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా బిడ్డ. యేసయ్య లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళం. మా ప్రయాణంలో యేసయ్య మాతో ఉండాలి. ఆమేన్. మేము స్టేజ్ ఎక్కుతా ఉంటే ఆ యజమానుడు మాతో పాటు ఉండాలి. మేము ఫ్లైట్ ఎక్కుతా ఉంటే ఆ యజమానుడు మాతో పాటు ఉండాలి. మేము వర్తమానం ఇస్తూ ఉంటే ఆ యజమానుడు మాతో పాటు ఉండాలి. ప్రజలకి స్వస్థత ప్రార్థనలు చేస్తుంటే ఆ యజమానుడు మాతో పాటు ఉండాలి. ఆ యజమానుడు లేనంత కాలం మేము సభలలో అడుగు పెట్టాం, మేము ప్రజలకి ప్రార్థన చెయ్యం. మాకున్న ఒకటే ఒక సీక్రెట్, మా యజమానుడైన యేసయ్య లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం. యజమానుడైన యేసయ్య వద్దన్న పని మేము చెయ్యం. ఈ రాత్రి మీరు అదే అనుభవంలోకి వెళ్ళాలా. హల్లెలూయా. ఎంతమంది వెళ్తారు ఈ రాత్రి? నువ్వు ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు భయం కాదు బిడ్డ, నీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీతో పాటు నీ యజమానుడు ఉండాలా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు ఎందుకు నీ ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్? ఎన్నిసార్లు రాసినా నువ్వు పాస్ కావటంలే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవటానికి కారణం ఏంటిదంటే ఒంటరిగా వెళ్తున్నావు, నీ టాలెంట్ ని కనపరుచుకుంటున్నావు. నో, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్ళాలంటే ఆ యజమానుడితో వెళ్ళాలా. హల్లెలూయా. ఎంతమంది వెళ్తారు బిడ్డ? అన్నిటికీ చేతులు ఎత్తుతారండి వీళ్ళు. హల్లెలూయా. ఒకటే సీక్రెట్ చెప్తున్నా, నిలబడి యజమానుడైన యేసయ్య నాతో పాటు రావా. ఒకటి సింపుల్. ఆడు కూర్చొని రొమ్ము కొట్టుకుంటూ ఏడవని అవసరంలే. వింటున్నారా? నిలబడి యేసయ్య నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, యేసయ్య నాతో పాటు నువ్వు రావా అనగానే ఆ యేసయ్య పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ప్రభువా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది ప్రభువా, ఫిజిక్స్ బాగా రాసిన, కెమిస్ట్రీ బాగా రాసిన, మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టం యేసయ్య,
రావా అంటే, నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ ప్రక్కలో కూర్చున్నాడు ఎవరంటే? గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు యేసయ్యతో పాటు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ నువ్వు చదివితే, నీవు చదువుకున్న అన్ని ఆ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇవన్నీ వదిలిపెట్టేసి నానా సర్కస్లు మనం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ మినిస్ట్రీ ఈ విధంగా ఎన్లార్జ్ కావటానికి ఒకటే ఒక కారణం, మేము ఒంటరి వారం కాదు, మాతో ఉన్నది ఎవరంటే ఆ యేసయ్య. ఈ రాత్రి ఒకవేళ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇఫ్ యు ఆర్ లిసనింగ్ దిస్ మెసేజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, లండన్, స్విట్జర్లాండ్, అమెరికా, if you are a hardware engineer, if you are a software engineer, I prophesy in the mighty name of Jesus. If you are a businessman, I prophesy in the mighty name of Jesus. ఈ రోజు దాకా నీ బిజినెస్ ఎట్లున్నా, ఈ రోజు దాకా నీ కెరియర్ ఎట్లున్నా, ఈ రోజు దాకా నీ ఫ్యూచర్ ఎట్లున్నా, ఈ రోజు దాకా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నా, ఈ రోజు దాకా నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎట్లున్నా, I prophesy in the mighty name of Jesus. ఈ రోజు నీ జ్ఞానము దాకా, నీ జ్ఞానమును బట్టి, నీ బలమును బట్టి, నీ ఐశ్వర్యమును బట్టి నువ్వు అతిశయపడ్డావు. నేను జ్ఞానిని, నేను మేధావిని, నేను గొప్పవాడిని, నేను ఏమైనా చేయగలుగుతాను, నా బిజినెస్ రన్ అవుతుంది అనుకున్నావు. ఈ రోజు నీ బిజినెస్ ఫ్లాప్ అయిపోయింది, నీ బిజినెస్ లాస్ లో ఉన్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఎక్కడ నుంచి మాటలు వింటున్నావో, ఈ టీవీ ప్రోగ్రాంల నుంచి, నీ బిజినెస్ లో గానీ అదోనాయ్ ఒక ఓనర్ గా ఉంటే, నీ ఫ్యామిలీలో అదోనాయ్ ఒక ఓనర్ గా ఉంటే, నీ యొక్క స్టడీస్ లో అదోనాయ్ ఓనర్ గా ఉంటే, విత్ ఇన్ నో టైమ్ ఒక ఉన్నత స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. చప్పట్లో గట్టిగా everybody let us all praise him, praise him, praise him, because he's alive. He's the same God yesterday, today and forever. He's the same God. He's the mighty God. Rama Shandara. ఎరికో గోడల్ని కుప్ప కూల్చిన ఆ దేవుడు బ్రతికే ఉన్నాడు. ఇంకా చప్పట్లు కొట్టండి. యోర్దాను నదిని పాయలుగా చేసిన దేవుడు బ్రతికే ఉన్నాడు. దయ్యాలు లేస్తుంటాయి, చప్పట్లు కొడుతూ ఉంటే దయ్యాలు విజృంభిస్తుంటాయి. వాలంటీర్స్ గమనించండి, దయ్యాలు లేచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి, పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. పరిగెత్తుకుంటూ రావాల దయ్యాలారా. సాతాను సామ్రాజ్యాలపై దాడులు జరుగుతున్నాయి మాటలు అంటుంటే, సాతాను శక్తులు కుప్పకూలిపోతున్నాయి. ఈ రాత్రి సాతాను యొక్క నెట్వర్క్ అంతా బ్రేక్ అయిపోతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడండి చూడండి, రా బాబా బాబా షా హర ఓ రహషందామయ్య రుహమ్మన్ దైష. అటు చూడండి చూడండి, అటు చూడండి చూడండి, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి. నిలవనివ్వడు దేవుడు నిన్ను దేవుడు నిలవనివ్వడు. దయ్యాలు నిలవలేవు, దయ్యాలు నిలవలేవు. హల్లెలూయా. ఎందుకంటే నేను స్పిరిట్ లో నేను అనుభవిస్తున్నాను, నేను స్పిరిట్ లో అనుభవిస్తున్నా. చూడ 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 టచ్. నేను స్పిరిట్ లో అనుభవిస్తున్నాను. వాడు సాతాను వేసుకున్న ప్లాన్స్ పై లాంచర్స్ దిగుతున్నాయి, స్కట్ మిసైల్స్ దిగుతున్నాయి. వా 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 వా. నీ కెరియర్ ని డిస్టర్బ్ చేయాలని సాతాను ప్లాన్స్ వేసి ఉంచినాడు. నీ బిజినెస్ ని డిస్టర్బ్ చేయాలని సాతాను ప్లాన్స్ వేసి ఉంచినాడు. నీకు వివాహం కానివ్వకుండా సాతాను ప్లాన్స్ వేసి ఉంచినాడు. ఫైర్ 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 ఫైర్. వా హల్లెలూయా. ఎట్లా లెగాలంటే ఈ మెసేజ్ వింటుంటే ఫైర్ దిగాల. లేపుకోబోతున్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేవుడిక. ద టైమ్ హ్యాస్ కమ్. సమయం వచ్చింది. ద టైమ్ 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 హ్యాస్ కమ్. ఒక్కొక్క యవ్వనస్తుడు కెరటం లాగా
లెగబోతున్నాడు. సంఘాలు మంటబోతున్నాయి. సేవకులు మంటబోతున్నారు. వా వా yes 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 చప్పట్లో 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 ఉరా బాబా 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 రియారా బాబా బాబా రియారా బాబా బాబా. మంటలు అగ్ని కెరటాలు దిగుతున్నాయి. అగ్ని కెరటాలు దిగుతున్నాయి. వా వా వా. ఏదో జరుగుతున్నది రాత్రి, ఏదో జరుగుతున్నది. నేను ప్రవచిస్తున్నా, ఏదో జరుగుతున్నది, ఏదో జరుగుతున్నది. సంథింగ్ మైటీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సంథింగ్ సూపర్ న్యాచురల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ప్రవచిస్తున్నాను. నీ బిజినెస్ ని లాస్ చేయాలని సాతాను ఏ ప్లాన్స్ వేసుకొని ఉంచినాడో ఆ ప్లాన్స్ ఈ రాత్రి డిస్టర్బ్ అవుతున్నాయి. నీకు ఫ్యూచర్ లేకుండా ఏ ప్లాన్స్ అయితే సాతాను వేస్తున్నాడో ఆ ప్లాన్స్ ఈ రాత్రి డిస్టర్బ్ అవుతున్నాయి. నువ్వు లేకపోతున్నా, పక్కన వారితో చెప్పండి, నువ్వు లేకపోతున్నా. అదోనాయ్ ఈజ్ విత్ మీ. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అందరు వినండి. ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది సౌలులు లేచినా, ఎంతమంది సౌలులు లేచినా, ఎంతమంది నెబుకద్నేజర్లు లేచినా, ఎంతమంది ఫరోలు లేచినా ఎవరేం చేయలేరు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను దేవుని ఆత్మ చేత నింపబడి మాటలు చెప్తున్నాను. సౌలు లాంటి ఆత్మలు దమస్కులో త్వరలో పట్టబడబోతున్నాయి. దమస్కులో పట్టబడబోతున్నాయి. దమస్కులో పట్టబడబోతున్నాయి. నెబుకద్నేజర్ ఆత్మలు బబులోనులో పట్టబడబోతున్నాయి. ఫరో ఆత్మ ఐగుప్తులో పట్టబడబోతున్నది. హల్లెలూయా. ఏ ఫరో ఏం చేయలేడు, ఏ నెబుకద్నేజర్ ఏం చేయలేడు, ఏ సౌలు ఏం చేయలేడు. చెప్పట్లు. దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే. దేశంలో ఉన్న ప్రజలారా, రాష్ట్రాలలో ఉన్న ప్రజలారా, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే. చప్పట్లో. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదో, నీకు వ్యతిరేకంగా గుమికూడు వారు నీ పక్షపు వారు అవుతున్నారు. నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాను. నీ కాలగ్రతులు నా వశంలో ఉన్నాయి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. గట్టిగా ఆమేన్, 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 ఆమేన్. చెయ్యంత మేఘము కుండపోత వర్షాన్ని తెచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కుండపోత వర్షం కురవబోతున్నది. ఇక ఊపిరున్న వారు చప్పట్లు కొట్టండి. కుండపోత వర్షం. ఆకాశ తూములు తెరవబడుతున్నాయి. కుండపోత వర్షం. ఏ వర్షం? ఉజ్జీవం అనే వర్షం. గట్టిగా రివైవల్, రివైవల్, రివైవల్. ఐ వాంట్ రివైవల్. గట్టిగా నోరు తెరిచి ఐ వాంట్ రివైవల్. అదోనాయ్, వి వాంట్ రివైవల్. I want revival. Hallelujah.